రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డిపై మండిపడ్డ ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఇటీవల వైవి సుబ్బారెడ్డి పోర్టుల గురించి ఏదేదో మాట్లాడారని, మాట్లాడే ముందు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి గాని వాస్తవాలు తెలుసుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్టు అబద్దాలు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కోవూరు రోడ్లో జరిగే మహానాడు పసుపు పండుగకు టీడీపీ కుటుంబ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాజ్యసభ సభ్యులు మన వైవి సుబ్బారెడ్డి గారు బందర్ పోర్టుకు వెళ్ళి నేను బందర్ పోర్టు నుంచి ఉద్యమిస్తానని ప్రకటించడం జరిగింది. వాస్తవాలు ఏంటంటే 2019-24 మధ్య ఈ బందర్ పోర్టు పనులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 18% పనులు మాత్రమే చేయగలిగింది. కూటమి ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సుమారుగా ఈరోజు 70% పనులు పూర్తయినాయి. బందర్ పోర్టులు అంటే ఈ 2 సంవత్సరాల్లోనే మేము 50% కంటే ఎక్కువ పనులు పూర్తి చేశాం. కాబట్టి గత ప్రభుత్వం పాలకులు ఏమీ అభివృద్ధి చేయకుండా అన్నీ మేమే చేసాం, ఏ పరిశ్రమ వచ్చినా ఆ క్రెడిట్ మాదే అని చెప్పడం వాళ్ళ ఒక ఫ్యాషన్ అయిపోయింది. దయచేసి మీరు వాస్తవాలకు దగ్గరగా ఉంటే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. 27, 28, 29 మహానాడు ఈసారి తొలుత శ్రీకాకుళం అనుకున్నాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది మన భోగాపురం ఎయిర్పోర్టు ఇంకా చాలా పరిశ్రమలు రావడం వల్ల ఆ రోజు మోడీ గారి మీటింగ్స్ ఉండటం, అందువలన దాన్ని ఇక్కడికి నెల్లూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది. నెల్లూరులో కూడా మన కోవూరు దగ్గర కిసాన్ సెజ్లో ఈసారి నెల్లూరు జిల్లా మన ఆంధ్ర రాష్ట్ర మహానాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అద్భుతంగా రేపు నెల్లూరులో నిర్వహించబోతా ఉన్నాం. దానికి కూడా 6వ తారీఖు భూమి పూజ పెట్టడం జరిగింది. కాబట్టి సుమారుగా 5 లక్షల మందితోటి భారీ బహిరంగ సభ కూడా, ఎందుకంటే నెల్లూరుకి ప్రకాశం జిల్లా అప్ టు మన ఒంగోలు వరకు కూడా జనాలందరికీ ఈజీగా యాక్సెస్ ఉంటుంది, హైవే యాక్సెస్. కాబట్టి మన జిల్లా నుంచి కూడా భారీగా జనాలు తరలి రావాలని ఈ యొక్క మహానాడు విశిష్టత జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ గారి మొట్టమొదటి మహానాడు ఇది హోదాలో జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో జరగబోతుంది. కాబట్టి దీనికి చాలా ప్రత్యేకత ఉందని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.